మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చౌడేశ్వరి దేవాలయం వద్ద ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజు ప్రారంభమైన ఉగాది వేడుకలు నేటి కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఏదైతే కల్లూరు చౌడేశ్వరి దేవాలయం వద్ద పూర్తి స్థాయిలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ గాడిదలతోటి అలాగే ఎద్దులతోటి కూడా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తారని చెప్పవచ్చు. ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం ఇది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడికి దేవాలయం దగ్గర కొంతమంది భక్తులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది వాతావరణం చూస్తా ఉంటుంది? చాలా ఆహ్లాదంగా ఉంది. చౌడేశ్వరి పునరాల ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఉగాది పండుగకు ముందు రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఆ ఉగాది రోజు మరుసటి రోజు కూడా గార్ధబాలు ఎత్తులు కూడా అమ్మవారి బురదలో తిరుగుతాయి. దీని ప్రతీక ఏంటంటే వర్షాలు బాగా కురవాలి, పంటలు బాగా పండాలని చెప్పి ముఖ్యంగా గార్ధ ఎందుకు తిప్పుతారంటే గాడిద అనేది సీతాదేవి అంటే అమ్మవారి యొక్క వాహనం కాబట్టి గాడిదలు తిప్పడం జరుగుతుంది. ఎద్దులు అనేది వ్యవసాయానికి చాలా ప్రధానమైనది కాబట్టి ఎద్దులు తిప్పడం జరుగుతుంది. పూర్వకాలం దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా మొన్న కరోనా సమయంలో సంవత్సరం అటు ఇటు జరుగుతుంది, కానీ నిర్విరామంగా ప్రతి సంవత్సరము ఈ కల్లూరు గ్రామవాసులందరూ కూడా ముఖ్యంగా తోడవీర క్షత్రువులందరూ కూడా పండుగ బాగా కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు. అది ఎట్లా ఉంది? మీరు చిన్నతనం నుంచి వేడుకలు చూస్తున్నారా? మీరు చిన్నతనం నుంచి నేను మా అమ్మమ్మ వారి ఊరే కల్లూరే. చిన్నతనం ఈ గుడి పక్కనే మా అమ్మమ్మ వారి ఊరు. మేము బ్రాహ్మణ్స్. చిన్నతనం నుంచి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి, చాలా వైభవంగా జరుగుతున్నాయి. అంత ముందే జరుగుతున్నాయి, ఇక జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది నందవరం చౌడేశ్వరి జ్యోతుల తర్వాత కల్లూరు చౌడేశ్వరి జ్యోతులే ప్రధానంగా చెప్తాం. ఎందుకంటే జ్యోతులు అనేటివి ఆత్మజ్యోతి. మన ప్రతి మనిషి ప్రతి సృష్టిలో సరాచర ప్రాణికోటిలో ఆత్మస్వరూపం ఉంటుంది, అది జ్యోతి రూపంగా వెళ్తూ ఉంటుంది. ఆ ఆత్మజ్యోతి ప్రతీకనే ఈ యొక్క చౌడేశ్వరి జ్యోతులు. అందువల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పి అనాదిగా మన పెద్దలు శాస్త్రం కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది తెలుసుకొని ఆచరించాలని చెప్పి ముఖ్యంగా ఆ జ్యోతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉంది? కోరికల కోరికలు తీరుతాయని చెప్పేసి రైతుల యొక్క విశ్వాసం అంటారు. ఎట్లా ఉంది? అనాదిగా పూర్వకాలం నుంచి ఇక్కడ రైతులు బాగా పంటలు చుట్టుపక్కలంతా కూడా వ్యవసాయ భూములు ఉండేటివి. రైతులు ఈ ముఖ్యంగా రైతుల పండుగ. ఎందుకు ఎద్దులు గాడులు అంటే చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుంటే వర్షాలు బాగా పడాలి. ఆ వర్షాలు బాగా పడితే రైతులు బాగా పంటలు బాగా పండుతాయి. అందువల్ల అమ్మవారు ముఖ్యంగా వర్షాలకు సమస్త పంటలకు బాగా పండాలంటే సీతాదేవి అనుగ్రహం వర్షాలు బాగా పడాలని చెప్పి ఈ రైతులు ఈ పండుగ చేస్తున్నారు ఆనాటి కాలం నుంచి. అయితే ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తక్కువైనారు. అయినా కూడా అందరూ కూడా ఈ కల్లూరు గ్రామవాసులే కాకుండా కర్నూలు పట్టణ వాసులు ఎవరైతే చౌడేశ్వరి భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి ఉగాదికి ఇక్కడ వచ్చేసి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా జ్యోతులు మొక్కు తీర్చుకునే వారు కూడా దాదాపు 20 జ్యోతులు ప్రతి సంవత్సరం ఈ ఉగాది మరుసటి రోజు 20 జ్యోతుల దాకా వస్తాయి. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పండుగ? పండుగ ఎలా జరుగుతుంది? చాలా ఆహ్లాదకరంగా జరుగుతున్నది పండుగ. చాలా బాగా జరుగుతున్నది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పండుగ చాలా బాగా జరుగుతుంది. ఈ ఎద్దులు తిప్పడం, గాడిదలు తిప్పడం చాలా సాంప్రదాయంగా జరుగుతుంది. ఎలా ఉంది మేడం? అమ్మవారి మహత్యం ఏమంటారు ఇక్కడ? అమ్మవారి మహత్యం అంటే ఏమన్నా కోరుకున్నా కూడా జరుగుతున్నది. పిల్లలు కాకుండా కూడా పిల్లలు కలగడం, పెళ్లి కాకుండా పెళ్లి కావడం, ఏదనుకున్నా జరుగుతున్నది. ప్రత్యేకంగా మనము జ్యోతుల గురించి ఇక్కడ చర్చించాలి. జ్యోతుల గురించి ఎక్కడి నుంచి తీసుకొస్తారు జ్యోతులు ఇక్కడికి? జ్యోతులు మా ఇంటి పక్కన జ్యోతులు చేస్తారు. నేను పుట్టకన నుంచి ఉంది, అక్కడనే జ్యోతులు చేస్తా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, అక్కడ చేస్తా ఉంటారు మా ఇంటి పక్కన జ్యోతులు. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఇంత ఆచారాన్ని? నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాను. చాలా బాగా జరుగుతుంది.
పండగ అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడా. ఇది పూర్తి స్థాయిలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా తిలకిస్తారని చెప్పవచ్చు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి వేడుకను మనం చూస్తాం. ప్రస్తుతం మనం గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ముఖ్యంగా గాడిదపాలతో అంటే గాడిలతోటి పూర్తి స్థాయిలో రజకులు ఇక్కడికి వచ్చి తమ గాడిదపాలతో ఒకటి కూడా ఎద్దుల బండ్లు కట్టుకొని పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో గుడి చుట్టూ ఉన్న ప్రాంతంలో కూడా వీళ్ళు ప్రదక్షిణాలు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఎంత ఆహ్లాదకరంగా ఒక పండుగ వాతావరణం ఈ ప్రాంతంలో నెలకొందని చెప్పుకోవచ్చు. యువత చిన్నపిల్లలు అయితే ఆ మట్టిలో కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా ఉగాది మరుసటి రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. పాడి పంటలు బాగా పండాలి, అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి, వర్షాలు పడాలనే కారణం చేత కూడా ఈ పండుగ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి ఉగాది రోజు కూడా చాలా మంది ప్రజలు కూడా ఎద్దులను తీసుకొని వస్తారు ఇక్కడికి. ఎద్దులను తీసుకొని వచ్చి వాళ్ళు సంతోషంగా పంటలు బాగా పండాయని చౌడేశ్వరి అమ్మవారికి ఒక కృతజ్ఞతలు తెలిపేట కార్యక్రమం చేసి మొదటి రోజు వాళ్ళు ఆ విధంగా వస్తారు. రెండవ రోజు చూసుకుంటే పూర్తి స్థాయిలో మనం ఇక్కడ గాడిదలు వస్తాయని చెప్పుకోవచ్చు. గాడిదలతోటి కూడా ఈ గుడి చుట్టూ ఏర్పాటు చేసినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఈ మట్టిలో కూడా ప్రదక్షిణలు చేస్తారని చెప్పవచ్చు. గత 300 ఏళ్ల నుంచి కూడా ఈ వింత సాంప్రదాయం ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సాంప్రదాయానికి వెనుక ఒక కథ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాడి పంటలు సరిగ్గా ఉండాలి, మొత్తం బాగుండాలంటే అమ్మవారి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చి వీరు సంబరాలు చేసుకుంటారు. ఈ సంబరాలు చేసుకోవడం ఉగాది పండుగ మరుసటి రోజు కూడా ఈ వేడుకలు ఈ ప్రాంతంలో జరుగుతాయి. కాబట్టి ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.